కరోనా మహమ్మారి వ్యాప్తితో ప్రపంచాన్ని వణికించిన చైనాలో మరో కొత్త రకం వైరస్ పుట్టుకొచ్చింది. అచ్చం కోవిడ్ లాగే చాలా త్వరగా వ్యాప్తి చెందుతున్న ఈ కొత్త వైరస్ వల్ల అనేక మంది ప్రజలు ఆసుపత్రులు చేరారన్నమాట. కరోనా సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రస్తుతం చైనాలో అలాంటి దృశ్యాలు కనిపిస్తుండడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురి చేస్తుంది. ఈ కొత్త వైరస్ పేరు హెచ్ఎంపివి, హ్యూమన్ మెటానియా వైరస్. దాదాపు కరోనా వైరస్ లాంటి లక్షణాలు దీంట్లోనే ఉంటున్నాయి. ఒకరి నుండి ఒకరికి వేగంగా వ్యాప్తిస్తుంది. తుమ్ము, దగ్గు, లాల్జలం ద్వారా వ్యాప్తి చెందుతుంది. కరోనాలాగే గాలిదారు వ్యాపించగలదు. దగ్గులు, తుమ్ములు, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయి. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఉంటుంది. న్యూమోనియా శ్వాసకోశ ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. కరోనా వైరస్ కానీ చాలా వేగంగా వ్యాపిస్తుంది. అంతకంటే వేగంగా వ్యాపించగల సామర్థ్యం ఈ వైరస్కి ఉన్నట్లు చైనాలోని పరిస్థితులు చెబుతున్నాయి. ఇంత తక్కువ సమయంలో కరోనా వ్యాప్తి పెద్దగా లేదు, కానీ ఈ హెచ్ఎంపీ వైరస్ చాలా తక్కువ సమయంలో వ్యాప్తి చెందుతున్నట్లు చైనా అధికారులు చెబుతూ ఉన్నారు. ఎవరికి ఎక్కువ ప్రమాదకరం? ఆరోగ్యంగా ఉన్న వారిలో లక్షణాలు త్వరగా బయటకు కనిపించవు, కానీ వారి ద్వారా వ్యాప్తి చెందగలదు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న చిన్నారులు, ముఖ్యంగా శిశువులు, అలాగే 60 ఏళ్ళు పైబడిన వృద్ధుల్లో ఈ లక్షణాలు త్వరగా కనిపిస్తాయి. ఈ హెచ్ఎంపీ వైరస్ అన్ని వయసుల వరకు ప్రాణాంతకమే. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఆసుపత్రి పాలు చేస్తుంది. ఈ వైరస్ దీర్ఘకాలిక వ్యాధులు, టీబీ, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్, హెచ్ఐవి వంటి వ్యాధులతో బాధపడడానికి మరింత ప్రమాదకరమని వైద్యులు చెబుతూ ఉన్నారు. చికిత్స ఎలా అంటే జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి లాంటి లక్షణాలు సాధారణంగా చలికాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ వైరస్ సోకిన సాధారణంగా వచ్చే జలుబు అని అనుకుని చాలామంది చికిత్స తీసుకోరు. అలాంటి వారి వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుంది. కరోనాకి దీనికి ప్రత్యేక చికిత్సలు అంటూ ఏమీ లేవు. జలుబు లక్షణాలు కనిపిస్తే వాటికి సంబంధించిన మందులు మాత్రమే వాడుతున్నారు. లక్షణాలు మాత్రమే చికిత్స చేస్తున్నారు చైనా వైద్యులు. చూడాలి ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అనేది. ఇప్పటికైతే ప్రజెంట్ స్ప్రెడ్ అవుతుంది. ఆల్రెడీ కేంద్రం కూడా అలర్ట్ అయింది కాబట్టి అందరూ కొంచెం మాస్కులు ధరించడం బెటర్, ఎందుకని మంచిది. పైగా చలికాలం కాబట్టి జాగ్రత్త ఉంటే చాలా బెటర్. మన సేఫ్ మనం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ఇఫ్ యూ లైక్ యూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.